నమస్కారం విఎస్ 369 టీవీ న్యూస్ కి స్వాగతం. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాములపాడు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం జుమ్మా నమాజు తర్వాత అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్యన మసీదు ఏ హాస్మి ఇమాం షేక్ ఆరిఫ్ బాషా జామియా మసీదు ఇమాం సుబాన్ మౌలాలాల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్ షేక్షావలి, కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు టి షాజహాన్ బేగం, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్, సిపిఎం పార్టీ నాయకులు డి స్వామన్న, సిపిఎం పార్టీ రాజు మాల మహనాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు మండల కోఆప్డేటెడ్ మెంబర్ సయ్యద్ ముర్తుజా అలీ, నూర్ బాషా, సంఘం నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులతో కలిసి హస్మి మసీదు నుండి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని మోడీ హటావో దేశ్ బచావో మోడీ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ర్యాలీగా బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేసి అక్కడి నుండి మళ్లీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ జి సుభద్రమ్మకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసేంత వరకు వర్ధిల్లాలి మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి మైనార్టీల ఐక్యత. వక్ఫ్ సవరణ రద్దు చేసేంత వరకు వక్ఫ్ ఆస్తులను రక్షించండి, వక్ఫ్ ఆస్తులను, వక్ఫ్ ఆస్తులను, వక్ఫ్ ఆస్తులను. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే, వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే. ముస్లిం మైనార్టీల ఐక్యత, ముస్లిం మైనార్టీల ఐక్యత. కాపాడండి రాజ్యాంగాన్ని, కాపాడండి రాజ్యాంగాన్ని, కాపాడండి రాజ్యాంగాన్ని. వర్ధిల్లాలి మైనార్టీల ఐక్యత. వక్ఫ్ రద్దు చేసేంత వరకు కాపాడండి వక్ఫ్ బోర్డు ఆస్తులను, వర్ధిల్లాలి ముస్లిం మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ముస్లిం మైనార్టీల ఐక్యత. కాపాడండి వక్ఫ్ బోర్డు ఆస్తులను, కాపాడండి వక్ఫ్ బోర్డు ఆస్తులను. రద్దు చేసేంత వరకు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేసేంత వరకు. మోడీ 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 ముస్లిం ఐక్యత, ముస్లిం ఐక్యత. మోడీ మోడీ मोदी हटाओ देश बचाओ, मोदी हटाओ देश बचाओ, मोदी हटाओ देश बचाओ, मोदी हटाओ देश बचाओ, मोदी हटाओ देश बचाओ. मुर्दाबाद मुर्दाबाद मोदी मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद मोदी मुर्दाबाद. రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును, రద్దు చేయాలి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును. కాపాడండి భారత రాజ్యాంగాన్ని, కాపాడండి భారత రాజ్యాంగాన్ని.
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడండి వక్ఫ్ బోర్డు ఆస్తులను వక్ఫ్ బోర్డు ఆస్తులను వక్ఫ్ బోర్డు ఆస్తులను వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపాలి మైనార్టీలపై దాడులను ఆపాలి మైనార్టీలపై దాడులను వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వర్ధిల్లాలి మైనార్టీల ఐక్యత. దాంట్లో వ్యతిరేకంగా ఈరోజు పాములపాడు మండలంలో మైనార్టీలంతా కూడా ఈ వక్ఫ్ బోర్డు సవరణ వల్ల మైనార్టీల ఆస్తులు ధ్వంసమైనటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ ఆస్తులు రక్షించాలని ఈరోజు ఈ మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మీరు కూడా కలెక్టర్ గారికి రిఫర్ చేయండి. ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులను కలెక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇది మైనార్టీలకు సంబంధించినటువంటి హక్కు ఆస్తులు కాబట్టి వాళ్ళ రక్షణ కోసము మేము వాళ్ళకే ఉండాలనేటువంటిది పోరాటం చేస్తా ఉన్నాము. మీరు కోరుకున్నట్టుగానే కలెక్టర్ इतना बड़ा कौन डालता इतना खींचे चला तुम्हें खींचे चला मत ग्रुप फोटो निकाल के कुछ प्यार से पकड़े हो मैडम इतना दिन मैडम वो खींचे चला हो అన్నకి సిపిఐ సిపిఎం పార్టీ ఇద్దరికి మళ్ళీ వామపక్షాలు మా అంకన్న రాయలసీమ అధ్యక్షుడు మాల మహానాడు అధ్యక్షుడు రాయలసీమ అధ్యక్షుడు అంకన్నకి మా తోటి ముస్లిం సోదరులందరికీ మమ్మల్ని సహకరించి మాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా కృతజ్ఞతలు అన్న. మాతో పాటు ఇంతవరకు నడిచి మాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అన్న. ముస్లిం ఐక్యత, వామపక్షాల ఐక్యత, వక్ఫ్ బోర్డు బిల్ వెంటనే వక్ఫ్ బోర్డు బిల్ వెంటనే మోడీకి హటావో మోడీకి హటావో. మా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నందికొట్టు నుంచి షాజహాన్ మేడం గారు వచ్చినారు. ఆమె కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంత దూరం నుంచి మన కోసం వచ్చినారు. చాలా అందరికీ పేరు పేరున మూలని అందరూ మాట్లాడుతున్నారు. అందరికి కృతజ్ఞతలు అన్న మాట్లాడుతున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఉందో దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల పైన దళితుల పైన విపరీతమైనటువంటి ఈ దేశంలో మనమంతా రోజుకో సంఘటనలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే భారత రాజ్యాంగం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు పాములపాడు మండల కేంద్రంలో వక్ఫ్ బోర్డు పార్లమెంట్లో సవరణ తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు ఆస్తులంతా కూడా తన మిత్రులైనటువంటి ఆదాని అంబానీ లేకపోతే వాళ్ళతో పాటుగా మిగతా ఎవరైతే వాళ్ళ మిత్రులు ఉన్నారో బీజేపీ ప్రభుత్వ మిత్రులు వాళ్ళ కట్టబెట్టాలనేటువంటి ఆలోచన దృక్పథంతో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మైనార్టీలకు చెందినటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు మీరు చేస్తే సమానంగా ఇప్పుడు ఈరోజు మళ్ళా మైనార్టీల తర్వాత క్రైస్తవులు ఉన్నారు, వారి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామనేటువంటి వాయిస్ ఈరోజు వస్తూ ఉన్నది. ఈరోజు ఈ దేశంలో మైనార్టీలు క్రైస్తవుల ఆస్తులేనా ఈరోజు వాళ్ళైనా వ్యతిరేకం ఈ ప్రభుత్వానికి? లేకపోతే అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి. వాటిని ఎక్కడైనా ప్రైవేట్ పరం చేస్తారా? వక్ఫ్ బోర్డు ఆస్తులను ఎందుకు ప్రైవేట్ పరం చేయడానికి మీరంతా కూడా సిద్ధమవుతున్నారని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో దాదాపు 9 లక్షల ఎకరాలలో వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేక సంవత్సరాల నుంచి 1955వ సంవత్సరం నుండి మైనార్టీల చేతుల్లో మైనార్టీల రక్షణగా విలువైనటువంటి భూములు ఉన్నాయి. అయితే కొద్దిమంది ఏదో చేసినటువంటి తప్పిదాలకు ఈరోజు కొందరు మైనార్టీల ఆస్తులను ధ్వంసం చేసే విధంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా మన పొలాలను కూడా మనకున్నటువంటి భూములను వేరే ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈరోజు మనం మసీదులో ఉండాలన్నా లేకపోతే మనం ఏదైనా ప్రార్థనా మందిరాలు ఉండాలన్నా మనకు హక్కు అనేటువంటిది వక్ఫ్ బోర్డు బిల్ వల్ల దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఖచ్చితంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్ ఏదైతే ఉందో ఆ సవరణ బిల్లుకు మనం వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పార్లమెంట్ సాక్షిగా వక్ఫ్ బోర్డు బిల్లును మీరు రద్దు చేయండి, మీరు ఏ అధికారంతో వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెడతా ఉన్నారు? దీనివల్ల మైనార్టీలకు, మైనార్టీల హక్కులకు, మైనార్టీ ఆస్తులకు ప్రమాదం ఉంది.
దీన్ని అంతా కూడా వ్యతిరేకించండి అని బల్లగుద్ది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అదేవిధంగా మిగతా సెక్యులరిజం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈరోజు పార్లమెంట్లో దాన్ని వ్యతిరేకించాయి. అయితే ఏదైతే వాపును చూసి బలం అనుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టాడు, ఆమోదించాడు, వెంట పెట్టిన రాష్ట్రపతికి పంపించాడు. ఏమంత తొందరపాటు నిర్ణయాలు వక్ఫ్ బోర్డు బిల్లు మీద? కనీసం మైనార్టీ సంఘాలను కానీ అన్ని రాజకీయ పార్టీలను కానీ సమీకరించకుండా వారి అభిప్రాయం తీసుకోకుండా ఈరోజు ఏదైతే ఒక వ్యక్తులకు ఒక మతానికి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయడానికి రాజ్యాంగం ఎవరికి కూడా హక్కులు కల్పించలేదు. ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు చాలా మంది కూడా, వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలా, వక్ఫ్ బోర్డు ఆస్తులంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు కాదు, ఈ వల్ల కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఉందో ఆ బిల్లును సవరణ చేయకూడదని మళ్ళా నిన్న కాక మొన్న వెంటనే వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి ఇన్ని లక్షల ఎకరాలు ఉంటే వాళ్ళకంటే ఇంకా విలువైనటువంటి భూములు కొన్ని లక్షల ఎకరాలు క్రైస్తవులకు ఉన్నాయి, వాటిని కూడా మేము స్వాధీనం చేసుకుంటాము. అప్పటెప్పుడో క్యాథలిక్ సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, వాటిని కూడా మేమంతా కూడా సవరణ చేస్తామని అంటున్నారు ప్రభుత్వాలు. మనం ఏమడుగుతా ఉన్నాం? ఎందుకు మా మీద కక్ష సాధింపు ధోరణి? మనం కూడా ఒకటి గుర్తించాలా, ఈ దేశంలో ఎలక్షన్స్ వచ్చే లోపల, ప్రచారం వచ్చే లోపల మనమంతా ఎవరికంటే ఎవరికి మనమంతా కూడా ఓట్లు వేసుకుంటూ మన ఓటును వృధా చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు అన్ని పార్టీలు ప్రియమైనవే కావచ్చు, మన రాజకీయాలు మనకు బాగానే ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎక్కడ మైనార్టీలకు సంబంధించినటువంటి బిల్లుకి ఏమైనా మద్దతు పలికిందా? మూకుమ్మడిగా ఈ రాష్ట్రంలో మంత్రి ఉన్నటువంటి ఫరూక్ గారు ఉన్నారు, నంద్యాల మంత్రి, ఏమైనా ఆయన అభిప్రాయంగా తీసుకున్నారా? ఎవరు అభిప్రాయం తీసుకోకుండా లోక్సభలో, రాజ్యసభలో ఈరోజు మూకుమ్మడిగా ఈ అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు మేము మైనార్టీలకు అండగా ఉంటాం, మైనార్టీలకు రక్షణగా ఉంటాం, మాకంతా ఓట్లేయండి, జగన్మోహన్ రెడ్డి అక్కడ అమ్మడబోయాడు, మోడీ కాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి మాకు ఓట్లేయండి అని చెప్పినటువంటి ఈ అధికార ప్రభుత్వం ఈరోజు ఎక్కడ పోయింది? మైనార్టీలకు ఈరోజు ఎక్కడ రక్షణ లేకుండా వాళ్ళ హక్కులను ఈరోజు భంగం కలిగించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని మేమంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. సరే, భాగస్వామ్యంగా అనేటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఒక బిల్లుకు మద్దతుతో, ఒక బిల్లుకు వ్యతిరేకంగా కూడా ఎంతో కొంత సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ఎందుకు మనకు మైనార్టీలకు అండగా లేదని కూడా మనం ప్రశ్నించాలా. ఆ విధంగా మనము ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు కాడికి వస్తారు, రేపు ఇళ్ళ ఖాళీ చేయమనేటువంటి పరిస్థితి వస్తుంది. మనలోని ఐక్యత ఉండి ఈ వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు కోసం రాబోయే రోజుల్లో రేపు దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చాయి. మనమంతా కూడా ఇంకా మనము ఇళ్ల దగ్గరుండి మనకేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మైనార్టీలంతా కూడా ఇళ్ల దగ్గరే ఉండడం జరిగింది. రాబోయే రోజుల్లో మనకు ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తా ఉన్నది. ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లు అంటాడు, రేపు ఇంకా ఏదేదో చేసినా కూడా ఏం చేయొచ్చు, మనం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఉంటాం. కాబట్టి మీరు జరిగేటువంటి పోరాటంలో వక్ఫ్ బోర్డు బిల్లు ఖచ్చితంగా ఈరోజు దేవాలయాల్లో మీకేమైనా ఆస్తులు కానీ లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఉద్యోగాల్లో కానీ ఎవరైనా మైనార్టీలు పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? అయితే మన దాంట్లో ఈరోజు వేసినటువంటి కమిటీలో, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు కమిటీలో ముస్లింలతో పాటుగా ముస్లింలే ఉండాలా, కానీ ముస్లిమేతరులను కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్లులోకి తీసుకొని వచ్చి వాళ్ళనే మెజార్టీ చేసి ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు ఆస్తులకు ఈరోజు ఒక సెక్యూరిటీ లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. వాడు ప్రైవేట్ కంపెనీ వచ్చి ఎవరెవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో గుజరాత్లో ఉన్నటువంటి ఆదాని కానీ అంబానీ కానీ ఒక్కడొచ్చి ఎక్కడైనా కూడా పరిశ్రమలు పెట్టుకొచ్చి భూములు ఇక్కడ ఉన్నాయి తీసుకునేటువంటి మెజారిటీతో ఈరోజు మైనార్టీలను ఈరోజు ఊచకోతే వచ్చేటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొండది. కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా ఐక్యం కావాలా. ఈరోజు దళితులు, మైనార్టీలు, అణగారిన వర్గాలు ఎక్కడ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అని హామీ ఇచ్చాడు. ఎక్కడైనా ఉద్యోగాలు కల్పించాడా? రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాడా? రైతులకు అండగా ఉన్నాడా? ఈరోజు వ్యవసాయ సంబంధించినటువంటి రైతులు ఏదైతే సింగ్ బార్డర్ దగ్గర దాదాపు 100 రోజులు నిరాశలు చేసుకుని ఈరోజంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతా ఉంది, దేశ ఆర్థిక అభివృద్ధి తగ్గిపోతా ఉంది. దీంట్లో మీద దృష్టి కేంద్రీకరించి దేశం అభివృద్ధి చేయాలని మనం కోరుకుంటా ఉంటే ఈరోజు మత కోలాహలాలతో, ఉన్మాదంతో ఈరోజు ఈ దేశం అంటే భారతదేశం ప్రపంచంలోనే కులాలకు మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ భారతదేశంలోని అన్ని కులాలు మతాలు అన్నదమ్ముల్లాగా హిందూ ముస్లిం బాయ్ అనేటువంటి ఒక
ఒక ఆచరణతో మనమంతా కూడా భారతదేశంలో అంతా కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్మాదాలతో ఈరోజు వేరు చేస్తూ వాళ్ళు వేరే మీరు వేరే మేం వేరే అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశంలో ప్రజలను విభజించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మనమంతా కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో సామరస్యకు మారు పేరు ఈ భారతదేశంలో రాజ్యాంగం హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మోడీ కంటే ఈ ప్రపంచ దేశాలు తిరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఎన్నో దేశాలు ఈరోజు తిరిగి భారత రాజ్యాంగాన్ని రచించినాడు. అలాంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు రైట్స్ ఏదైతే ఉందో ఈరోజు ఆ హక్కులు కూడా ఈరోజు మనకు అందలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనమంతా కూడా పరిరక్షించుకోవాలా, కాపాడుకోవాలా. రాజ్యాంగాన్ని కాపాడితేనే మన మైనార్టీల మీద, దళితుల మీద, లేకపోతే క్రిస్టియన్స్ మీద, హిందువుల మీద, ఎవరి మీద సరే అణగారిన వర్గాల మీద దాడులు ఆగిపోతాయి. ఆ వైపున మనం ఐక్యమై ఒకరికొకరు తోడై మన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకుని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీరంతా కూడా ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు, దళిత మైనార్టీల పైన దాడులకు వ్యతిరేకంగా మీరంతా కూడా సిద్ధం కావాలని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సిపిఎం నాయకులు సోమన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు, మన దళిత సంఘం నాయకులు అంకన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మన పౌలపాడు మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున విప్లవాభివందనాలు. మరి మిత్రులారా, మనం నరేంద్ర మోడీ పరిపాలన చూసాం. ఎట్లా చూస్తున్నామంటే ఇప్పుడు 2019లో చూసాం. 2019లో ఎన్ఆర్సీ చట్టం తీసుకొచ్చాడు, సిఏ చట్టం తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఏకమయ్యి ఆ బీజేపీ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చినాడో ఎన్ఆర్ చట్టాన్ని దాన్ని పారగొట్టినటువంటి పరిస్థితి చూసాం మనం. అది అప్పుడైతే ముస్లింస్ అంతా ఏకమయ్యి మన పెద్ద బహిరంగ సభలు పెడితే లక్షల మంది ముస్లింలు ఆ యొక్క బహిరంగ సభలో పాల్గొని ఆ కార్యక్రమాలు చేయడం చేస్తే నేను తీసుకొచ్చినటువంటి చట్టం ఇది చాలా తప్పుగా కనపడుతుంది, ఈ చట్టాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి వాగ్దానం చేసినటువంటి నరేంద్ర మోడీ మనం చూసాం. మరి అదేవిధంగా 2024 ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు ఇండియా కూటమి ఏర్పడింది. ఆ రోజు చెప్పాము, అయ్యా ఈరోజు ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది, నరేంద్ర మోడీ ఈ దేశానికి ఒక పెద్ద ప్రమాదం తీసుకురాబోతున్నాడు, ముస్లిం పైన, మైనారిటీల పైన, ఎస్సీల పైన దాడులు జరగబోతున్నాయని చెప్పి కూడా మనం మాట్లాడినాం. ఎవరు ఊహించలే. ఈరోజు అదే ఒక బీజేపీలు ఏమంటున్నారు, మన మసీదుల దగ్గర ఉన్నటువంటి బావుల దగ్గర వాళ్ళే ఒక శివలింగాలను తీసుకొచ్చి ఆ బావిలో వేసి, ఈ బావిలో శివలింగాలు ఉన్నాయి, ఈ శివలింగాలు తీస్తే ఇది మా దేవాలయము, ఆ రోజులలో అన్యక్రాంతంగా ముస్లింలు మేము తక్కువ ఉన్నాం కాబట్టి మనం ఆ యొక్క దేవాలయాలు పడగొట్టి వాళ్ళు మసీదులు కట్టారన్నటువంటిది ఒక ఈ రోజు మనకు బండి సంజయ్ గారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు హైదరాబాద్లో. మరి అది కరెక్ట్ అనుకుందామా మనము? కాదు. ఏది మతాల మధ్యన, కులాల మధ్యన శిక్ష పెట్టడానికి ఒక రూపకల్పన యొక్క విగ్రహాలు తీసుకొచ్చి ఆ రకంగా వేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ అదే కాదు, ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో మొన్న రాహుల్ గాంధీ దీనిపైన వక్ఫ్ బోర్డును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున పార్లమెంటులో వ్యతిరేకించాడు. వ్యతిరేకిస్తే దాన్ని లెక్క చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి బలం లేదు. అయినా ఈరోజు బీజేపీకి బలం లేదు. గతంలో వాళ్ళకు కావాల్సినటువంటి సంఖ్య 290 సీట్లు కావాలా, అటువంటిది ఈరోజు 230 మంది మాత్రమే పార్లమెంట్ సీట్లు ఉన్నారు. అయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదే ప్రకారంగా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ నాయకత్వాన వాళ్ళిద్దరు లేకపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పడిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి మనం తెలియజేస్తాను. ఈ ఇద్దరు కూడా ఈరోజు బీజేపీకి, మైనార్టీలకు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము రద్దు చేస్తున్నామని అని ఒక మాట వీళ్ళిద్దరు కానీ అన్నట్లయితే నరేంద్ర మోడీ ఎన్నిక తగ్గకపోగా తప్పదని చెప్పి మనం భావించాలి. అందుకే ఈరోజు ఏదైతే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు చాలా మందికి తెలుసు. ఈ జిల్లాలో, ఈ మండలంలో కూడా మిట్టకందాల గ్రామంలో వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. వాటిని వేరే వాళ్ళ అన్య ప్రాంతాల్లో ఉన్నాయి, వాటిని రక్షించాలని చెప్పి చాలా
వాటిని అనేక సార్లు కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. మరి ఆ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను బీజేపీ వాళ్ళు స్వాధీనం చేసుకొని ఎవరైతే వాళ్ళకు అండదండలుగా ఉన్నారో ఈరోజు అంబానీ అదానీ అనేటువంటి వాళ్లకు ఆ భూములు అప్పచెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అయ్యా మనం అంటున్నాం ఈ భూములే కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూములు లక్షల భూములు ఉన్నాయి. ఆ భూముల జోలు ఎందుకు మీరు పోలేదు? ఆ భూమి మనుషులంటే ఈ రోజు దేశంలో అందరు సమానంగానే ఉంటున్నాము, సమానత్వంగానే ఉంటున్నాము. కాబట్టి మరి మైనార్టీల వక్ఫ్ భూముల పైన నువ్వు ఎలా ఎందుకు నువ్వు దాన్ని తీసుకురావస్తున్నావు చట్టాన్ని? ఆ చట్టాన్ని నువ్వు వెనక్కి తీసుకోవాలా? ఇప్పటికైనా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో చాలా నువ్వు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం రానుంది. నిన్ను ఇంటికి సాగలంపేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముస్లింల ఐక్యత కోరుతా ఉన్నాము. వాకి రకరకాలైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నావు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా నేను ఒకటి చెప్తా, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా జనం తిరగబడితే మన భారతదేశానికి వచ్చి దాచుకున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. శ్రీలంకలో అధ్యక్షుడు అక్కడ ఎవరైతే ఉన్నాడో రాజపర్సన్ అనేటువంటి వ్యక్తి ఉంటే అతన్ని జనం తిరగబడితే ఎక్కడ వెళ్ళిపోయాడో ఇంతవరకు ఆయన పట్టుకునేటువంటి వాళ్ళు లేరు. అందుకే అక్కడ వామపక్షాల అభ్యర్థి అక్కడ అధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే ఈరోజు ఏది ఏమైనా ప్రజల ఐక్య ప్రభుత్వాలు కాబట్టి మీరు ఏమైనా మీ యొక్క మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేస్తున్నాం. అందరికి సలాం లేకం. మన ఆస్తులు మైనార్టీ పెద్దలకు, మన మండల అధ్యక్షుడు శిక్షావళి అన్నకి, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ అన్న వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదొక కార్యక్రమము. మోడీ ప్రజలకు సేవలు అందించడం పోయి ప్రజల నుండి దోచుకోవడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధంగా అన్యాయం చేస్తున్నాడు ముస్లిం ప్రజలకు. ముస్లిం ప్రజలకే కాదు, హిందువు, క్రైస్తవులు అన్ని వర్గాల ప్రజలకు లొంగదీయడం అనేది ఇది చాలా అన్యాయము. ప్రతి ముస్లిం సోదరులకు ఒక్కటే కోరేది, మోడీ ఏమనుకుంటున్నాడంటే పార్టీల పరంగా కులమతాలకు వేరు చేస్తున్నారన్నమాట. అలా కాకుండా భారతదేశంలో ప్రజలు ప్రతి కులమతాలకు విరుద్ధమని, కాంగ్రెస్ అయితే ఏమి, బీజేపీ, టీడీపీ, వైసీపీ అంటే ఏమి, భారతీయులు సోదరులు అందరి కలుసుకట్టుగా మేము ఉండి పోరాడతామనేది మోడీకి తెలియజెప్పాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. అందుకు ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు ముందుకు రావాలి, స్వచ్ఛందంగా రావాలి. మాకేమిలే లాభము, ఎందుకులే అన్నట్టు కాదు. ఇది పుణ్యకారం. దర్గాలైతే మసీదులు అయితే ఏమి, మనకు శ్మశానాలు అయితే ఏమి, కోట్ల ఆస్తులు ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులకు అన్యాయం అనేది అందరికీ హక్కు ఉంది కాపాడడము. అందుకోసం అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। जो वक्फ बिल का जो कानून आया है ये हमारे लिए बहुत ज़्यादा ख़तरनाक है। तो इसको हर एक भी मुसलमान क्या है इसके ख़िलाफ़ में आवाज़ उठाना इसलिए क्या है हमारा हक़ है। वो है कि इसलिए उलमा कहते हैं ये अल्लाह की मिल्कियत है, किसी की मिल्कियत नहीं। ज़मीन वाले किसी की मिल्कियत नहीं, अल्लाह की मिल्कियत है। अल्लाह की मिल्कियत की तरफ से क्या है ये हमारे को मिली सो इसको बचाना, इसकी हिफाजत करना हर मुसलमान की जिम्मेदारी। भाई नहीं, मेरा नहीं ले, उसका नहीं ले, और कोई भी पीछे हटना नहीं। हर एक मुसलमान आगे बढ़ को क्या है यह वक्फ की ज़मीनों को बचाने के वास्ते क्या है कोशिश करना। यहाँ तक कि जान भी चले जाए, जेल भी भरे तो इसके लिए क्या है हमें तैयार है। उनको जान के लिए भी क्या है कुर्बान करने के लिए तैयार करना। ये पावर और ये क्या है हमें इस्लाम क्या है आगे बढ़ाने की कोशिश करता है। इसलिए सब साथी इस तरह क्या हमारे सामने दूसरे लोग क्या है कहे हैं कि पूरे लोगों को क्या है जमा कर को एक और भी ज़्यादा क्या है बड़े तादाद के एतबार से क्या है अब एक रैली करना। तो इसलिए क्या है सब साथी साथ देने की कोशिश करो। इसके अंदर मस्तूरात को भी शामिल करना, बच्चों को भी, बड़े लोगों को भी, किसी को भी क्या है नहीं छोड़ना। हर एक मुसलमान को इसके क्या है शामिल होने के लिए दावत देने की कोशिश करेंगे। मोहतरम भाई और दोस्तों, ये रैली का जो है आपको ये बिल जो है क्या तुम्हारा मेरा अलग नहीं,
हर एक की जिम्मेदारी है कि मुसलमान होने के बाद जो कलमा ला इलाहा इल्लल्लाह वाला हर एक का हक है, हर एक की जिम्मेदारी है। क्या ये जो है आज वक्त के ऊपर आता, कल जो है अभी तक हमारे रमेश भाई ने बताया वैसा जो है हमारे घर तक भी आ सकता है, यहाँ तक भी जो है। इससे पहले हमने अखबार में बात भी मिली है, उलमा ने समझाया है कि मैं चेहरा छेड़ूँ तुम्हारे चेहरे पे मैं पन लगाता हूँ, उनका बात दिया है। तुम्हें टोपी लगा दूँ, तुम्हारे टोपी में पन लगाता हूँ, ऐसा ज़माना आएगा। तुम्हें जग जाओ, तुम्हें दूसरों को जगाओ। हर एक की ये जिम्मेदारी है कि हमारे मुसलमान की ये हक मेरा है, मैं मुसलमान होने के बावजूद मेरी जिम्मेदारी है समझकर सबको जगाना हमारी जिम्मेदारी है। इसलिए ये जो है एक मशवरा करके हमारे सारे मंडल को, सारे मुल्क को जमा करके उसके बारे में हमें बात करेंगे इंशाअल्लाह। आप सबको जो मैं आज दरख्वास्त करता हूँ कि ये काम मेरा समझ कर जो है सब जो इसके अंदर शामिल होने की कोशिश करें। और तो हजरात भी और हर हजरात भी, बच्चा भी, बड़ा भी, औरत भी, मस्तूरात भी, उनका काम नहीं मेरा काम है। उन्हें आने की जरूरत नहीं, मैं आने की जरूरत नहीं, उन्हें कर लेते, मुझे क्या जरूरत नहीं। हर एक मुसलमान का वास्ता है, हर एक इसके अंदर जो है मोहब्बत मेहनत है, लगाना है। उसके वास्ते हर साथी इसके अंदर कोशिश करें, फिक्र करें इंशाअल्लाह।